నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సొరంగాల పనులకు ఆదర్శంగా ఎస్ఎల్బీసీ ఉండాలన్న సీఎం. 2027 డిసెంబర్ 9 నాటికి పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశం. గ్రామస్థాయికి రెవెన్యూ సేవలు విస్తరించాలన్న మంత్రి పొంగులేటి. జీపీఓగా ఎంపికైన వారికి నేడు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు. యూరియా కోసం పీఏసీఎస్ల వద్ద రైతులకు తప్పని తిప్పలు. గంటల తరబడి క్యూలైన్లో నిలబడినా దక్కడం లేదంటూ ఆవేదన. భారత్లోనూ జనాభా వృద్ధి తిరోగమనం మొదలయ్యే సూచనలు. తగ్గుతున్న యువతరం, పెరుగుతున్న వయోధికులు. ఉత్తరాది రాష్ట్రాల్లో అల్లకల్లోలం సృష్టిస్తున్న వర్షాలు, వరదలు. యమునాలో నీటిమట్టం పెరగడంతో ఢిల్లీపై పెను ప్రభావం. భారత్ చైనాతో ట్రంప్ వ్యవహరించే తీరు సరికాదన్న పుతిన్. పెద్ద దేశాలను బెదిరించే ముందు ఆలోచించాలని అమెరికాకు హితవు. యూరోపియన్ యూనియన్ నేతలకు ప్రధాని మోదీ ఫోన్. డిసెంబర్ నాటికి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయం. చివరి రోజు ఖైరతాబాద్ గణనాథుని దర్శనానికి పోటెత్తిన భక్తులు. నేడు ప్రత్యేక పూజల్లో పాల్గొననున్న సీఎం రేవంత్, మంత్రులు పొన్నం, సురేఖ.